నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన బిజీగా సాగుతుంది. ఆదివారం సిడ్నీలోని ది ఆస్ట్రేలియన్ డయాస్పోరాతో సమావేశమయ్యారు. $1 బిలియన్ ఎకానమీగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని $240 ట్రిలియన్ ఎకానమీగా మార్చడానికి కృషి చేయాలని ఆస్ట్రేలియాలోని తెలుగు వారికి మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు. ఆదివారం సిడ్నీలో ది ఆస్ట్రేలియా తెలుగు డయాస్పోరాతో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకి గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈ కూడా అంతే ముఖ్యమని చెప్పారు. 50 కోట్ల పెట్టుబడి పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తే మీకు అండగా నిలుస్తానని ఈ సందర్భంగా వారికి లోకేష్ స్పష్టం చేశారు. ఈ రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నానంటే ఆస్ట్రేలియా ప్రభుత్వమే అందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. టెక్నికల్ ఎడ్యుకేషన్లో మంచి పద్ధతులు, స్పోర్ట్స్, మైనింగ్ తదితర విషయాల్లో సహకరించుకుంటామని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఏ ఒక్కరి వల్ల కాదని అందరం కలిసి ఒక తాటిపైకి వచ్చి ఆ పని చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఇటీవల పక్క రాష్ట్రాలతోనూ చిన్న యుద్ధాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో తనను ఎన్నో మాటలు అంటున్నారని తెలిపారు. అవేమీ తాను పట్టించుకోనని లోకేష్ చెప్పుకొచ్చారు. రాష్ట్రాలు పోటీ పడితే ఇండియా గెలుస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు తెలిపారు. అందరూ వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములం కావాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేకాదు 2024 ఎన్నికల్లో సొంత రాష్ట్రాన్ని కాపాడేదానికి ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో, జనసేన ఎన్నికల్లో, లేదంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లాగా మీరు చూడలా. ఇది మీ సొంత ఎన్నికల్లాగా చూశారు. అంటే మీరే ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారో ఇక్కడున్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారు. మీలో చాలామంది రవి గారు ఆనాడు పిలిపిస్తే పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ చేశారు. కొంతమంది 4,000, 5,000 మందికి ఫోన్ కాల్స్ చేశారు. కొంతమంది పనులను ఆపేసుకుని తిరిగి మీ నియోజకవర్గం అంటే జన్మించిన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే ఎవరో పట్టించుకోలేదు, ఎంపీ ఎవరో మీరు పట్టించుకోలేదు. కూటమి గెలిపించాలని అహర్నిశలు కష్టపడ్డారే, దాని ఫలితమే 94% సీట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచింది. గెలుస్తోంది నాకు తెలుసు, డేటా చూసినప్పుడు గెలుస్తోంది తెలుసు. కానీ ఇలాంటి వేవ్ వస్తుందని ఏనాడు మేము ఊహించలేదు. దాని వెనకాల ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టం ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరు మాకు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. 50 మంది శాసనసభ్యులు ఫస్ట్ టైమర్స్, దాంట్లో నేను కూడా ఫస్ట్ టైమర్ని. 25 మంత్రుల్లో 17 మంది మంత్రులు ఫస్ట్ టైమర్స్. అంటే ఒక కసితో, ఒక పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. 1995లో ఏ మ్యాజిక్ అయితే చంద్రబాబు నాయుడు గారు చేసి తెలుగు వాళ్ళు మొత్తం తలెత్తుకుని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారే, అదే మ్యాజిక్ మళ్ళీ చేయాలనే కష్టంతో అహర్నిశలు మేమందరం పనిచేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి, రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్ళాలి. గత 16 నెలలు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రానికి రాని విధంగా 10 లక్షల కోట్ల పెట్టుబడి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే సొంతమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వ నినాదం. ఆనాడే చెప్పాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ అనేది చేసి చూపిస్తాం. అందుకే మీరు చూస్తే అనంతపూర్ని ఒక ఆటోమోటివ్ హబ్గా, ఉత్తర అనంతపూర్ కర్నూలుని ఒక రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా, ఎక్కడైతే లైమ్ స్టోన్ ఉందో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రోత్సహిస్తాం కానివ్వండి. అదేవిధంగా చిత్తూరు, కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా. అభివృద్ధి సంక్షేమం దిశగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో 14 కోట్ల రూపాయలతో గ్రామీణ రహదారుల్ని అభివృద్ధి చేస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. పాయకరావుపేట మండలం రాజగోపాలపురం, గుంటపల్లి గ్రామాల్లో రహదారి అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు. పల్లె పండుగ 2లో భాగంగా గ్రామాల్లో డ్రైనేజీలు, రహదారులు, త్రాగునీటి పథకాల వంటి మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా పాయకరావుపేట మండలంలోనే పెంటకోటకి సంబంధించి నాబార్డు నుంచి ఈరోజు గుంటపల్లి వయ ఒంటిమెట్ట వరకు కూడా 85 లక్షల రూపాయలతో అదొక రోడ్డు శాంక్షన్ అయింది. మీకు తెలుసు, మొన్న పెంటకోట మిగతా గ్రామాల దగ్గర నుంచి కూడా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా కోటరెట్ల మండలంలోని లింగాపురం, అదేవిధంగా ఎండపల్లి ఆ రోడ్లు కూడా ఈ రోజు శంకుస్థాపన చేయబోతున్నాం. వీటన్నిటితో పాటు ఈ రోజు పాయకరావుపేట నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడానికి రెడీ అవుతున్నాం. ఈ రోజు మీ అందరికీ తెలుసు, పాయకరావుపేట నియోజకవర్గంలోని అన్నా క్యాంటీన్ కూడా అతి త్వరలోనే పాయకరావుపేట బస్ కాంప్లెక్స్ దగ్గర
అతి త్వరలో ఓపెన్ చేయడానికి కూడా ఈరోజు అన్ని కూడా సిద్ధపరుస్తున్నాం. ఈరోజు అంటే ఓవరాల్ గా ఒక పక్క నుంచి సంక్షేమం, ఒక పక్క నుంచి అభివృద్ధి రెండూ కూడా ఒకే తాటి మీద నడిపించడం అన్నది గౌరవ ముఖ్యమంత్రి తాలూకా ధ్యేయం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి తాలూకా స్టైల్ కూడా అది. యాజ్ ఇట్ ఈస్ గా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అదేవిధంగా ఉపాధి అవకాశాలు, అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందడం అనేది కూడా ప్రధానమైన ధ్యేయంగా పెట్టుకున్నాం. కాబట్టి ఈ రోజు సూపర్ 6 విధానాన్ని కూడా సూపర్ హిట్ అయ్యేటట్టుగా ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేపట్టుకోవడం జరిగింది. ఒక పక్క తల్లికి వందనం కానివ్వండి, ఒక ఫ్రీ బస్ కానివ్వండి, ఈ రోజు మనకి అన్నా క్యాంటీన్ మనం తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా చూస్తా ఉంటే ఒక పక్కన సంక్షేమం ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో. మద్యం నకిలీ సారాలు చంద్రబాబు సర్కారు మునిగిపోయిందని విమర్శించారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్. ఫేక్ ప్రభుత్వం, ఫేక్ బాబు, ఫేక్ లోకేష్, కట్టుకథలు, పచ్చాబద్దాలు ఇవే టీడీపీ ప్రభుత్వం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈ రోజు హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన జోగి రమేష్ చంద్రబాబు నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. బాబు చేసిన కల్తీని వైఎస్ఆర్ పై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం చేసే IVRS కాల్స్ ని నకిలీ మద్యం కోసం టీడీపీ వాడుతోంది. నకిలీ మద్యం ఎక్కడ తయారైంది, ఎక్కడ సరఫరా అయిందో ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదు. డైవర్షన్ కోసం చంద్రబాబు ప్రభుత్వం మాపై విమర్శలు చేస్తోంది. అద్దెపల్లి జనార్దన్ కు రెడ్ కార్పెట్ వేసింది టీడీపీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. అతను అరెస్ట్ చేయాల, అతను పిఏని అరెస్ట్ చేయాల, అతను బామ్మర్దిని అరెస్ట్ చేయాల. అద్దేపల్లి జనార్దన్ ఇద్దరు కూడా మీరందరూ కూడా కుమ్మక్కై అతన్ని రెడ్ కార్పెట్ తీసుకొచ్చి పోలీస్ కస్టడీకి తీసుకెళ్ళి జడ్జి గారి ముందు పెట్టి తర్వాత అసలు అతను ఒక చాటింగు, ఫోనేమో ముంబైలో పోయిందంటాడు, ఆ ఫోన్లో నుంచేమో ఒక వాట్సాప్ చాటింగ్ జరిగిందని చెప్పేసి జోగి రమేష్తో అని చెప్పేసి ఒక లీకు. నేను మళ్ళీ దాని మీద ఒక కంప్లైంట్ లేదు, జోగి రమేషే చేయించాడు అని చెప్పేసి ఫోన్లో మాట్లాడతాడు, వీడియో కాల్. బాంబేలోనేమో ఫోన్ పోవటం ఏంటి, ఇక్కడేమో కోర్టులో కానీ కనీసం ఎక్కడా కూడా రిమాండ్ రిపోర్ట్లోనేమో నా పేరు ఎక్కడా కూడా ఉచ్చారణ కూడా లేదు. ఈ పరిస్థితుల్లో ఎక్కడి నుంచి ఆ వీడియో లీక్ జరిగింది? సిట్ అధికారులా, పోలీస్ అధికారులా, ఎక్సైజ్ అధికారులా, ఎవరు చేశారో తెలీదు. ఈ వీడియో లేదు వాట్సాప్ చాట్ ఎవరు చేశారో తెలీదు. దీన్ని విస్తుపోయే నిజాలు బయటకు వస్తాయని చెప్పేసేమో చంద్రబాబు నాయుడు చెప్పడం, దీని వెనక పెద్దల పాత్ర ఉందని చెప్పేసి లేకపోతే ఇంకోటి అని చెప్పేసి ఆ మంత్రి చెప్పటం. విస్తుపోయే నిజాలంటే ఏంటి? ధైర్యంగా దమ్ముగా నా మీద పడ్డ మచ్చని మరికిని బురద వేసిన చంద్రబాబు నాయుడికి అందరి సమక్షంలో, మీడియా మిత్రుల సమక్షంలో, రాష్ట్ర ప్రజల సమక్షంలో నేను ఎక్కడికైనా ఏ విచారణకైనా ఎక్కడికైనా రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే ఇంతవరకు కూడా దాని మీద స్పందన లేదు. ఏదో రూపేణా ఆ కస్టడీలో అతను తీసుకోవాలా, జోగి రమేష్ పేరు చెప్పించాలా, నెలలో 2 నెలలో 3 నెలలో 4 నెలలో జైలుకు పంపిస్తే మేము రాక్షస ఆనందం పొందాలా. ఇది తప్ప ప్రభుత్వానికి నిజంగా ఎవరు చేస్తా ఉన్నారు, ఎందుకు చేస్తా ఉన్నారు, ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు ఎందుకు వస్తూ ఉంది, ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతున్నది ఎవరని చెప్పేసి మీకు కొంచెమైనా బుర్రందా? అంటే ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొడుతుంది మీరే కాబట్టా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలా? ఈరోజు ఎంత నిస్సిగ్గుగా, ఎంత అన్ని వర్గాల ప్రజల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగుతుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఎన్నికల హామీలను 100% అమలు చేశామని గుర్తు చేశారు. వడ్డెర హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు దేవుళ్ల వెంకట్ ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో వడ్డెర్లకు మైనింగ్ లో 15% రిజర్వేషన్లు కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. క్వారీ కార్మికులుగా ఉన్న వడ్డెర్లను వాటికి యజమానుల్ని చేసేందుకు కూటమి ప్రభుత్వం 15% రిజర్వేషన్లు కల్పించిందని చెప్పారు. అదేవిధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించిందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ నాయకులు చల్ల ఆంజనేయ ప్రసాద్, నాగల సుజాత, సాంబయ్య, బత్తుల దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ ఎన్నికల చెప్పినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా
నెరవేర్చుకుంటూ ముఖ్యంగా బీసీ వర్గాలకు వెనకబడినటువంటి వర్గాలు కాకుండా వెన్నెముక లాంటి వర్గాలు అంటూ భావించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు ముఖ్యంగా బీసీల్లో వడ్డెర జాతి ఎంతో కష్టపడి తమ నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం తమ కాళ్ళ మీద నిలబడి గర్వంగా బ్రతికేటువంటి వడ్డెర జాతి కులస్తులు. ముఖ్యంగా వడ్డెర జాతులకు గతంలో కూడా తెలుగుదేశం పార్టీ అనేక విధాలుగా అండగున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంతో ముఖ్యంగా వడ్డెర కులస్తుల్లో ఉన్నటువంటి ఉపాధి లేనటువంటి వాళ్ళు కానీ కష్టపడేటువంటి కూలీలను ఈరోజు వ్యాపారస్తులుగా మార్చేటువంటి ఒక కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా మైనింగ్ రంగంలో 15% రిజర్వేషన్ని కల్పించేటువంటి ఒక ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా రాబోయేటువంటి రోజుల్లో చిన్న చిన్న వ్యాపారస్తులుగా ఉన్నటువంటి వడ్డెర కులస్తుల్ని మైనింగ్ వ్యాపారస్తులుగా, పెద్ద వ్యాపారస్తులుగా మార్చాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే 50% సీనరీజ్లో కూడా సబ్సిడీ ఇచ్చేటువంటి ప్రతిపాదన కూడా చేయడం జరుగుతూ ఉంది. ఒక పక్కన వాళ్ళకి సంబంధించినటువంటి పనిముట్ల దగ్గర నుండి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మీద కూడా రాయితీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ముఖ్యంగా సూపర్ 6 కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున బీసీలకు న్యాయం చేసేటువంటి విధంగా అనేక విధాలుగా ఈరోజు ప్రతిపాదనలు చేసి ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంతే ముఖ్యంగా మనందరికీ కూడా తెలుసు, గతంలో వడ్డెర జాతికి సంబంధించినటువంటి కులస్తులందరినీ కూడా ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో. అయితే ఈ ప్రభుత్వం వెన్నుముక్క లాంటి బీసీలకు డిక్లరేషన్ ఏర్పాటు చేసి ముఖ్యంగా రాజకీయంగా కూడా వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో 33% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో ఇదే 34% ఉన్నటువంటి స్థానిక సంస్థ రిజర్వేషన్లో వైసీపీ ప్రభుత్వం 24% కుదించి దాదాపు 16,800 మంది రాజకీయాన్ని సమాధి చేసినటువంటి పరిస్థితులు మనందరికీ కూడా తెలుసు. ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున రిజర్వేషన్లు కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం ఈరోజు నిజంగా అందుకనే ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఏళ్ళగా క్వారీల్లో నలిగిపోతున్న వడ్డెర జాతికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కానుకైతే ఇచ్చారు. క్వారీల్లో కూలీలుగా ఉన్న మేము త్వరలోనే యజమానులుగా మారబోతూ ఉన్నాం. దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ఈరోజు నిలబెట్టుకుంటూ ఏదైతే 15% రిజర్వేషను రేపు క్యాబినెట్లో పెట్టబోతూ ఉన్నారో వారికి మా ధన్యవాదాలు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. నాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వడ్డెర్లని కూలీలుగా మార్చి వారి పార్టీలో ఉన్న ధనవంతులకి ఆ క్వారీలు అప్పచెప్పి వడ్డెర్లని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి ఆఖరికి క్వారీల్లో చనిపోతే కూడా కనీసం వారికి బీమా లేకుండా చేసిన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో వడ్డెర్లని కూలీగా కాదు యజమానులు చేస్తా ఉన్న బాబు గారికి వ్యత్యాసం చూడాల్సిందిగా రాష్ట్రంలో వడ్డెర ప్రజలందరూ కోరుతా ఉన్నాం. అదే కాదు, నాడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం కార్పొరేషన్ డమ్మీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కేవలం చైర్మన్ గారికి కూర్చున్న కుర్చీ కూడా అయిన పరిస్థితుల్లో నాడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉంటే ఈ రోజున వడ్డెరల్ని ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకుపోవడానికి కోసం కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని నిజంగా రాష్ట్రంలోని వడ్డెర్లు మొత్తం గమనించాలా. మోసగారైన జగన్మోహన్ రెడ్డి గారిని వెంపడ ఉండి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు భజన చేస్తున్న కొంతమంది వడ్డెర నాయకులు చెప్తా ఉన్నాం, మీరు ఇప్పటికైనా అవగాహన తెచ్చుకొని నాడు ఎన్టీ రామారావు గారు కావచ్చు లిక్కర్ స్కామ్ నుంచి తప్పించుకునేందుకే నకిలీ మద్యం అంటూ వైసీపీ నానా యాగి చేస్తుందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ మండిపడ్డారు. నూతన మద్యం పాలసీ పేరుతో ఆనాటి వైసీపీ ప్రభుత్వం దోపిడీ సాగించిందని ఆరోపించారు. ఆదివారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశం యావత్తు పీపీపీ విధానంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే దానిపై వైసీపీ టైంపాస్ రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. కోటి సంతకాల సేకరణ పేరుతో రాజకీయ మనుగడ సాగిస్తుందని ఆరోపించారు. సంతకాల సేకరణ వైసీపీ కార్యక్రమం ఈరోజు టైంపాస్ రాజకీయాలకు మారిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల్లో లేనటువంటి విషయాల్ని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే లిక్కర్ స్కామ్ బయటపడిద్ది అనేటువంటి విషయంతో ఈరోజు మద్యము లిక్కర్ స్కామ్ బయటపడిద్దని చెప్పి
ఏదైతే డూప్లికేట్ మద్యం తయారు అని చెప్పి బయటపెట్టి గోల్ చేస్తున్నటువంటి పరిస్థితులు. డూప్లికేట్ మద్యం తయారు చేస్తుంది వాళ్ళ జోగి రమేష్ గారు. ఈరోజు క్లియర్గా అర్థమవుతా ఉంది సాక్ష్యాలతో. ఒక పక్కన మెడికల్ కాలేజీలకు సంబంధించి పేదవాళ్ళకి మెడికల్ కాలేజీలో సీటు 50% రిజర్వేషన్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి మెరిట్ స్టూడెంట్స్కి తప్పకుండా దాంట్లో సీట్లు దొరుకుతాయి. అయినా కూడా ఈరోజు గందరగోళం చేస్తూ సీట్లు పెరిగి ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నట్టు కూడా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రం కానీ దేశంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా పీపీపీ మోడ్లో నడుస్తూ ఉంటే ఈరోజు ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. 1,000,000 సంతకాల పేరుతో ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. ఏదో ఒక సాగు తీసుకొని రోడ్డు మీదకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజలు చీకొట్టినా కూడా వీరికి ఇప్పటికి కూడా సిగ్గు రాకపోవడం చాలా బాధాకరం. తప్పకుండా ప్రజాక్షేత్రంలో కూటమి అభ్యర్థులు, కూటమి నాయకులు, శాసనసభ్యులు ప్రతినిత్యం ఉంటా ఉన్నాం. ఏ విషయం వచ్చినా, ఏ సమస్య వచ్చినా ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజల కోసం పనిచేసేటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ సందర్భంగా తెలియజేస్తారు. నెల్లూరు జిల్లా రాళ్లపాడు గ్రామంలో జరిగిన హత్యాయత్నం ఘటనలో గుంటూరు మంగళగిరి రోడ్లో గల ఉదయ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 యువకుల్ని మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. యువకులపై దాడి చేయడానికి గల కారణాలని యువకుల తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన అనంతరం మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడారు. నెల్లూరులో జరిగినది ఒక మారణకాండగా చెప్పవచ్చని అన్నారు. ఒక పేద కుటుంబంలో పుట్టిన 3 కుమారుల మీద ఉద్దేశపూర్వకంగా కారుతో హత్యాయత్నం చేయడం దారుణమని చెప్పారు. వైఎస్ఆర్సీపీ బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడుతుందని అన్నారు. అంటే కందుకూరు మండలం అనుకుంటాను, దారకాడపాడు ఆ గ్రామానికి చెందినటువంటి తిరుమల శెట్టి శ్రీనివాస్ కుటుంబం మీద జరిగినటువంటి ఒక దారుణమైన మారణకాండ. ఇది జరిగి ఇప్పటికీ సుమారుగా 18-20 రోజులు అవుతా ఉంది. ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అని చెప్పటం కంటే దీన్ని అసలు ప్రపంచానికి తెలియకోకుండా దీన్ని మట్టు పెట్టాలనేటువంటి ప్రయత్నం జరిగినట్టుగా మాకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇవాళ ఇదిగో నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ గారు. ఈయన దారకానిపాడుకు చెందినటువంటి ఒక పేద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి, తిరుమల శెట్టి శ్రీనివాస్. ఈయన కుటుంబం మీద కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి దారుణంగా రోడ్డు వెంట వెళుతున్నటువంటి 3 మీద, అంటే వీరి కుమారుడు లక్ష్మీనాయుడు, భార్గవ్, పవన్ అనే ఆయన ఈయన సొంత కుమారుడు, భార్గవ్ అనే ఆయన వీళ్ళ తమ్ముడు కొడుకు. ఈ 3 కలిసి కందుకూరు వెళుతున్నప్పుడు ఎదురుగానో పక్కనో మరి వచ్చి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే ఆయన కారుతో గుద్దించి కింద పడిపోతే ఈ 3 చంపాలనే ఉద్దేశంతో వారి మీద ఎక్కించి తొక్కించారు. వెనక్కి వెళ్ళటం, మళ్ళా ముందుకు రావటం. ఫార్చునర్ కారు వెనక్కి వెళ్ళటం, మళ్ళీ ముందుకు రావటం. అక్కడే ఒక వ్యక్తి మరణించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 44వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ వెంకీ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు బోనపోయిన శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ వెంకీ మాట్లాడారు. జనసేన పార్టీ తరపున గత కొన్ని సంవత్సరాలుగా మెడికల్ క్యాంపులు, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఉచితంగా మందులతో పాటు అవసరమైన వారికి డాక్టర్ సలహాల మేరకు సర్జరీలు ఉచితంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. జనసేన పార్టీ తరపున మా అధినాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రజలకు అండగా నిలుస్తున్నామని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పవన్ వెంకీ, 44వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడిని. శంకర కంటి ఆసుపత్రి అనే వాటితో మేము అనుసంధానం అయ్యి ఇది 2వసారి మేము వాళ్ళతో ఉచిత కంటి వైద్య శిబిరం అనేది నిర్వర్తించడం. ఓన్లీ కంటి వైద్య శిబిరం అనేది నిర్వర్తించడంతో పాటు ఓపీలు రాపించి చూపించి పంపించడంతో కాకుండా దాన్ని దగ్గర ఉండి తీసుకొని ఎవరైతే వాళ్ళకి అవసరం ఉందో, సర్జరీ అవసరం ఉందో సర్జరీలు కూడా చేపించి ఉచితంగా ఎక్కడి నుంచి తీసుకొని వెళ్ళి మళ్ళీ మరలా అదే ప్రదేశంలో వదిలిపెట్టి దగ్గరుండి ప్రోత్సహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఇలా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేయడం జరుగుతుంది. ఎవరైతే జనానికి మేలు చేస్తున్నారో, ఎవరైతే చెడు చేస్తున్నారో గుర్తించాలని జనం కూడా మేము కోరుకుంటూ
సెలవు తీసుకుంటాను. పేద పిల్లలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ దివ్య జ్యోతి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని డీజేపీ స్కూల్ డైరెక్టర్ కొర్నెపాటి శ్రీనివాసరావు, కిడ్స్ డైరెక్టర్ బి లక్ష్మయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా గుంటూరులో స్పోర్ట్స్ బాక్స్ ప్రాంగణంలో డఫ్ అండ్ డమ్ విద్యార్థులకి నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి పద్మశ్రీ బ్యాడ్మింటన్ జాతీయ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ హాస్డే ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు మీడియాతో మాట్లాడారు. దివ్య జ్యోతి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో రన్నింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ బ్యాడ్మింటన్ జాతీయ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ హాస్డే ఈ టోర్నమెంట్ ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశ్రీ బ్యాడ్మింటన్ జాతీయ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ హాజరవుతారని తెలిపారు. జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ ఇప్పుడు సార్ చెప్పారు 2017 నుంచి రన్ చేస్తున్నాము. ఈ సార్ చెప్పినట్టుగా ఏంటంటే ఆటిజం పిల్లల్లో ఎంతోమంది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల చాలా సఫర్ అవుతున్నారు. దీనికి ఏంటంటే కొంతమంది పూర్ పీపుల్ కూడా ఉన్నారు. ఆ పూర్ పీపుల్ కూడా ఏంటంటే ఈ సర్వీసెస్ అందక చాలామంది సఫర్ అవుతున్నారు. మా ఉద్దేశం ఏంటంటే ఈ పూర్ పీపుల్ కూడా ఈ స్పీచ్ థెరపీ కానీ వాళ్ళకి సంబంధించి ఆటిజం పిల్లలకు సంబంధించి స్పీచ్ థెరపీ కానీ ఆక్యుపేషనల్ థెరపీ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ బిహేవియర్ థెరపీ కానీ ఇవన్నీ ఏంటంటే మేము వాళ్ళకి తక్కువ దానిలో కానీ లేకుంటే అసలు లేకుండా కానీ పూర్ పీపుల్కి సర్వీస్ చేయాలని అనుకుంటున్నాము. ఇదంతా ఏంటంటే మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు నవభారత్ నగర్ బస్ స్టాండ్లో స్పోర్ట్స్ బాక్స్లోకి ఇక్కడ కాంపిటీషన్ మా ట్రస్ట్ దివ్య జ్యోతి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ కాంపిటీషన్స్ పెట్టాము. ఈ కాంపిటీషన్కి శ్రీకాంత్ గారిని అడిగినప్పుడు ఆయన ఇంట్రెస్ట్గానే వచ్చారు. వచ్చినందుకు ఆయన హ్యాపీ. ఈ విధంగా మేము రేపు డిసెంబర్ 3వ తారీఖు వరల్డ్ డిజేబుల్డ్ డే ఉంది. వరల్డ్ డిజేబుల్డ్ డే సందర్భంగా డెఫ్ అండ్ డమ్ పిల్లలకి డిస్టిక్ వైడ్గా మేము ఇలాంటి కాంపిటీషన్స్ పెడదాం అనుకుంటున్నాము. సో ఇంతవరకు ఏంటంటే ఈ డెఫ్ అండ్ డమ్ వాళ్ళ పిల్లలకి ఈ కాంపిటీషన్స్ కానీ ఎక్కడ జరగలేదు. మేమే ప్రథమంగా దానికి నాంది పలికేసి డిసెంబర్ 3వ తారీఖు వరల్డ్ డిజేబుల్డ్ డే సందర్భంగా డిస్టిక్లో ఉన్న అన్ని డెఫ్ అండ్ డమ్ స్కూల్స్కి ఇన్ఫార్మ్ చేసేసి మేము ఒక బ్యాడ్మింటన్ కాంపిటీషన్స్ పెడదాం అనుకున్నాం. దానికి కూడా మళ్ళీ శ్రీకాంత్ గారు వస్తామని చెప్పారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. మేము 2017లో దివ్య జ్యోతి చారిటబుల్ ట్రస్ట్ అని స్టార్ట్ చేశాము. పెద్ద రీజన్ ఏంటంటే చాలామంది ఆటిజం కిడ్స్ చాలా సఫర్ అవుతున్నారు. అందులో మా బాబు కూడా ఒకడు. నేను మా బాబుని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎందుకని మనం ఆటిజం పిల్లల్ని మనవంతుగా ట్రై చేసి సరి చేయకూడదు, అంటే మనం మొత్తంగా బాగు చేయలేకపోయినా మనకి భగవంతుడు ఇచ్చిన నాలెడ్జ్ ప్రకారము జ్ఞానం ప్రకారము సరి చేయగలము అని అనుకుని ఈ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి స్టార్ట్ చేసి దాదాపుగా 20 మంది ఆటిజం కిడ్స్ కానివ్వండి, డెఫ్ అండ్ డమ్ పీపుల్ కానివ్వండి, స్పీచ్ డిలే పీపుల్ కానివ్వండి, మేము ఒక క్లినిక్ లాగా స్టార్ట్ చేసి ఒక సెంటర్ దివ్య జ్యోతి చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ అని ఒక సెంటర్ స్టార్ట్ చేసి మేము పిల్లల్ని ఈ థెరపీస్ అన్ని ఇస్తూ ముందుకు తీసుకొస్తున్నాము. దాదాపుగా 8 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాము. ఈ రోజున విద్యానగర్ గుంటూరులో ఉన్న మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నవభారత్ నగర్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ బాక్స్ అనే వెన్యూలో ఒక బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కండక్ట్ చేశాము. దానిలో వచ్చిన ఫీజులు కానివ్వండి, ఎవరైనా డొనేషన్స్ కానివ్వండి, ట్రస్ట్కి వెళ్ళే విధంగా మేము రిక్వెస్ట్ చేసి టోర్నమెంట్ కండక్ట్ చేశాము. దానికి ముఖ్య అతిథిగా ఇలా చేస్తున్నామండి అని ఒక చిన్న మెసేజ్ పాస్ చేస్తే ముఖ్య అతిథిగా నేనున్నాను మీ కోసం అని చెప్పేసి ఎవరో కాదండి, మన గుంటూరు వాస్తవ్యులు వరల్డ్ నంబర్ 1 బ్యాడ్మింటన్ ప్లేయర్. మరి మీ అందరికీ ఈ పాటికి తెలిసే ఉంటుంది అతను ఎవరో కాదు, మా కిదాంబి శ్రీకాంత్ గారు ఈ రోజున గుంటూరు విచ్చేసి మా పిల్లలందరినీ కూడాను ఎంకరేజ్ చేసి. ముఖ్యంగా అందరికీ హ్యాపీ దివాళీ. నా పేరు ప్రవళిక, స్పీచ్ థెరపిస్ట్ని. దివ్యజ్యోతిలో ఒక థెరపిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఎందుకు అంటే మా సార్ లక్ష్మయ్య గారు అక్కడ డైరెక్టర్ అనమాట. ఆయన ఈవెన్ సింగిల్ మదర్ కూడా పే చేసేలాగా విల్లింగ్గా, అంటే ఈ డిజేబిలిటీ అనేది అవేర్నెస్ చాలా మందిలో లేదు. ఆ అవేర్నెస్ కోసమే ఇప్పుడు ఇలాంటి ఒక కాంపిటీషన్లో ఇన్వాల్వ్ అయ్యి ఇలా
అందరికీ అవేర్నెస్ ఉండాలి. డిజేబిలిటీ అంటే ప్రతి పేరెంట్ ఇలాంటి వాటిని వదిలేయకూడదు. పిల్లల్లో సోషల్ అవేర్నెస్ కానీ, కమ్యూనికేషన్ అవేర్నెస్ కానీ, ఆటిజం అనేది రెడ్యూస్ చేయడం కోసం ఇలాంటి వాటిలో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ప్రతి సింగిల్ మదర్ కూడా పే చేసే అంత దాంట్లోనే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు దీంట్లో కొంచెం అవగాహన తీసుకొని పిల్లల్ని అలా వదిలేయకుండా ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్. అలాగే ఇలాంటి శిక్షణలు అంటారా, మేము ట్రైనింగ్ ఇప్పిస్తాం ప్రతి పిల్లలకి కూడా. పేదలకు ఎంతగానో ఉపయోగపడే నూతన వైద్య కళాశాలల ఏర్పాటుకి కూటమి ప్రభుత్వం మోకాళ్లడ్డుతుందని వైసీపీ ఎమ్మెల్సీ లిల్లాపిరెడ్డి ఆరోపించారు. ఆధునిక దేవాలయాల అమ్మకం అక్రమమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు తక్షణమే స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో 1 కోటి సంతకాల సేకరణతో కూటమి ప్రభుత్వ కూసాలు కదిలిస్తామని ఆయన హెచ్చరించారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 1 కోటి సంతకాల సేకరణకు ఎమ్మెల్సీ లిల్లాపిరెడ్డి గుంటూరులో శ్రీకారం చుట్టారు. తొలుత తాను స్వయంగా సంతకం పెట్టి ప్రజలతో దగ్గరుండి మరీ సంతకం పెట్టించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ లిల్లాపిరెడ్డి మాట్లాడుతూ వైద్య విద్యను పేదలకు అందకుండా చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటామని వివరించారు. కార్యక్రమంలో గుంటూరు అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ బంద రవీంద్రనాథ్, కార్పొరేటర్లు ఈచంపాటి వెంకటకృష్ణ, పాపతోటి అంబేద్కర్, గీతా మందిరం చైర్మన్ వెలుగూరి రత్నప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బత్తుల దేవానంద్ తదితరులు పాల్గొన్నారు. పరిపాలన యావత్తు కూడా అరెస్టులు, నిర్బంధాలు, ప్రశ్నించే గొంతులు ఒకే కార్యక్రమం. దాంతో పాటుగా వ్యవస్థలు మొత్తం కూడా ప్రైవేటీకరణ చేసే దిశగా ఈ ప్రభుత్వం కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. మెడికల్ కాలేజీలు తీసుకున్నా 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఆ 17 మెడికల్ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయడానికి తన వాళ్ళకి దోచిపెట్టడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ కూడా కార్యక్రమం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నర్సీపట్నం వెళ్ళొచ్చారు. ఇవాళ నిర్ణయించే సంతకాల ఉద్యమం కూడా ప్రారంభించబడింది. కాబట్టి ఆ సంతకాల ఉద్యమాన్ని కూడా, ఎందుకంటే నాయకుడు ఇవాళ 2 ఉంటాయి. ఒకటి రాజకీయాల్లో 2 ఉంటాయి. ఒకటి నమ్మకం, 2 భయం. ఒకటి నమ్మకం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుకొస్తారు, ఎందుకంటే ఆయన ఏం చెబితే అది చేస్తారు. 2 భయం. భయం అంటే చంద్రబాబు నాయుడు గుర్తుకొస్తాడు, ఎందుకంటే అతను చెప్పిన మాటలు ఏది కూడా మేనిఫెస్టోకి సంబంధించి కానీ లేకపోతే ఆయన మాట్లాడినటువంటి ఏది కూడా కార్యరూపంలోకి రాదు. అంటే ప్రజల్ని భయపెట్టే పరిస్థితులు, ప్రజలు భయపడే పరిస్థితులు. కాబట్టి ఆ భయం నుంచి నమ్మకం వైపు మనం అందరినీ కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలా. తప్పనిసరిగా ఆ రీతిలో మీరందరూ కూడా ముందుకు సాగే కార్యక్రమం చేయండి. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి మరోసారి మీ అందరినీ కూడా కోరుకుంటూ, ఇది రాజకీయపరమైన సమావేశం కాదు, ఏదో 2 మాటలు చెప్పాలి కాబట్టి రాజకీయ ఇంతమంది కూర్చున్న తర్వాత మనం మన పార్టీ గురించి కూడా మాట్లాడుకోవాలని చెప్పారుగా అనుకున్నా. అందుకే చెప్తా ఉన్నా, తప్పనిసరిగా మీరు నేను అందరం కూడా కలిసి ముందుకు సాగే కార్యక్రమాల్లో జెండా భుజాలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి మీ అందరినీ కూడా 2 చేతులు జోడించి హృదయపూర్వకంగా కోరుకుంటూ, చివరగా మరోసారి చెప్తా ఉన్నా, మీరు నా పట్ల చూపినటువంటి అభిమానానికి, ఆప్యాయతకి కొలమానం లేదు, కొరత లేదు. అందుకే నేను కూడా ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వైద్యుల సూచనలు పాటించాలని ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ చైర్మన్ డేగల ప్రభాకర్ తెలిపారు. ఆదివారం ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ నందు స్వింగ్స్ అండ్ వింగ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో షుగర్, బీపీ, ఈసీజీ, వివిధ రకాల రక్త పరీక్షలు చేపట్టి రోగ నిర్ధారణపై డాక్టర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డేగల ప్రభాకర్ మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమని అన్నారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. చిన్న సమస్యగా ఉన్నప్పుడే తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు, వైద్యుల సూచనలు పాటించాలని అన్నారు. వాకింగ్, యోగా తప్పనిసరిగా చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఎర్రగోపు నాగేశ్వరరావు, మేకల బాబురావు, నరసింహారావు, దళవాయి సుబ్రహ్మణ్యం, రాగం సద శివరావు, శ్రీనివాసు, రమణ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున తోటి సోదరులు అందరూ కూడా ఈ ఆరోగ్యం మీద అవగాహనతో వారు ఈ రోజున జరుగుతున్న అనేక విషయాలను చూస్తూ ఉన్నాం. యంగ్ కుటుంబంలో ఒక కీలకమైన వ్యక్తి చనిపోతే ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, అటువంటి పరిస్థితుల్ని ఈ రోజున చాలామంది హార్ట్ స్ట్రోక్లతోటి మరి వాళ్ళకు ఉన్నటువంటి పని ఒత్తిడి వల్ల కానీ, ఏదైనా కానీ మార్నింగ్ వాకింగ్ లేకపోవటం కానీ, ఏదైనా కానీ ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోవడం, వాళ్ళకు ఉన్నటువంటి ఈ రోజున ఉన్న స్ట్రెస్ మీద ఇటువంటి వల్ల వాళ్ళు విలువైన మరి జీవితాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది.
ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని అందరూ కూడా ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, అలానే మన సోదరులందరూ కూడా అందరం కూడా ఈ రోజున ఈ మధ్య మాలో ఒక మనిషి మంచి అన్ని రకాలుగా ఆరోగ్యం సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ చేస్తూ మరి ఉద్యమానికి వాకింగ్ ఒకరోజు కూడా మిస్ గాడు పూర్ణ గారు అటువంటి వ్యక్తిని పోగానే మా అందరూ కూడా ఒక రకమైన భయం ఏర్పడింది. మన బాడీ ఎలా ఉంది, సిస్టమ్ ఎలా ఉంది అనేది ఒకసారి మనం కూడా బీపీలు, షుగర్లు అట్లానే మరి హార్ట్కి సంబంధించిన విషయాలను కూడా ఒకసారి చెక్ చేసుకోవాలని చెప్పేసి నా దృష్టిలో పెట్టడం జరిగింది. దీన్ని ఏముంది మన హాస్పిటల్లో ఉందని కదా, నేనున్నా కదని చెప్పేసి మనందరం కూడా చెప్పడం జరిగింది. 1 or 2 days బిఫోర్ చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా ఈ రోజున అందరూ కూడా మనం ఏది సాధించాలన్నా కానీ, ఏదైనా కానీ వృత్తిలో సాధించాలన్నా కానీ, కుటుంబాన్ని మనము ఈ రోజున ఒక టార్గెట్గా పిల్లల్ని చదివించుకోవాలన్నా కానీ, ఏం చేయాలన్నా కానీ మనం ఉండాలి. దాని మీద శ్రద్ధ తీసుకోవాలి. దీనివల్ల తోటి సోదరులు కాబట్టి మీ అందరూ కూడా శ్రద్ధ తీసుకోవాలని చెప్పేసి, మీకు ఆరోగ్యం ఉంటేనే నాకు అన్ని రకాల బలం కాబట్టి, మీ బలమే నా బలం కాబట్టి అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజున మా హాస్పిటల్ సందర్శించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నేను చేసింది చాలా చిన్నదే, ఎందుకంటే నేను రాజకీయాల్లో ఉన్నా, సర్వీస్ అనేది ముఖ్యంగా ఉంటాను, ఎల్లప్పుడూ చేస్తాను. అటువంటి సర్వీస్ ఇవాళ సోదరులకి మా కుటుంబ సభ్యులు చేసేందుకు ఇంకా ఆనందంగా కూడా ఉందని చెప్పేసి తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం మీద అవగాహన పెంచుకొని మీ పరిధుల్లో ఉన్నటువంటి టెస్టులు ల్యాబ్లకు వెళ్ళేసి ఇమీడియట్ వింగ్స్ అండ్ వింగ్స్ వాకర్స్ అసోసియేషను వారు అందరూ కూడా మన ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారు, మన మిత్రులు, మన సోదరు సమానమైనటువంటి నాగల ప్రభాకర్ గారిని మన పెద్దవారు దళవాయి సుబ్రహ్మణ్యం గారు, మన సోమరాజ్ శ్రీనివాస్ గారు సూచన చేశారు. అందరం కూడా మన ఆరోగ్యం మెయిన్, మనందరం కూడా టెస్టులు చేసుకుంటే బాగుంటుంది. అక్కడ 50 రూపాయలు పెట్టుకొని షుగర్ టెస్టు, బీపీ టెస్ట్ చేస్తున్నారు. అట్లా కాకుండా అన్నీ చేయించుకుంటే బాగుంటుందని అనుభవజ్ఞులైన సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ చెప్పడం వలన ప్రభాకర్ గారితో మాట్లాడారు. ప్రభాకర్ గారితో సుబ్రహ్మణ్యం గారు మాట్లాడగానే ఇమీడియట్గా ఆయన మీ ఇష్టం ఎప్పుడు వచ్చినా పర్లా, నేను బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టి మేము అందరం ఆహ్వానిస్తున్నాను రండి అన్నప్పుడు మన ఆర్గనైజరు చుండూరు నరసింహరావు గారితో సంప్రదించిన తర్వాత అందరం కూడా వెళ్ళాలని నిర్ణయం తీసుకొని వచ్చి ఇవాళ సండే. ఆరోగ్యం అనేది మహాభాగ్యం జీవితానికి. ఈ మధ్య కాలంలో బాగా యంగ్గా ఉన్నాడు ఒక మనిషి, వయసు 65 అట్లా ఉండొచ్చు, కానీ యంగ్గా ఉన్నాడు. యంగ్గా ఉండి సడన్గా మాలో ఒక మెంబర్ అయినటువంటి పూర్ణ గారు అనే వ్యక్తి కాలం చెల్లారు. ఏంటి ఇంత సడన్గా ఇంత యాక్టివ్గా వాకింగ్ కూడా వీళ్ళందరికన్నా స్పీడ్గా చేస్తాడు, వీళ్ళందరికన్నా ఎక్కువ రౌండ్స్ కూడా వీళ్ళందరూ 10 వేస్తే ఆయనకు రౌండ్ ఎక్స్ట్రా చేస్తాడు. అలాంటి వ్యక్తి కాలం చెల్లడం ఏందనేది ఎవరికి అర్థం కాల. అలాంటప్పుడు ఒక ఆలోచన అనేది మన వింగ్స్ అండ్ స్వింగ్స్ వాళ్ళందరికీ వచ్చి మనం కూడా ఈ విధంగా ఇదేనేది కాకూడదు, మనం కూడా ఏంటంటే హెల్త్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్కి ఇంపార్టెంట్ ఇవ్వాలి. మన అందరూ కూడా బాడీ చెకప్ అనేది చేయించుకోవాలనే ఒక ఆలోచనప్పుడు సుబ్రహ్మణ్యం గారు మన నరసింహరావు గారు అడిగారు ఎక్కడ చేయించుకుందో ఏందనేది. అంటే ఎక్కడో వద్దు, మన ప్రభాకర్ గారు ఉన్నారు. అసలు ఆయన ఏంటంటే ముందు సేవా కార్యక్రమాలకు ముందే ఎక్కడెక్కడో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తిని మనం గుర్తించలేదు. ఇవాళ మనం గుర్తించుకొని మనం అక్కడికి వెళ్ళి ఆయనతో మాట్లాడదానగా ఆయన అడగగానే ఎమ్మటి గుంటూరు వింగ్స్ అండ్ స్వింగ్స్ గ్రూప్ కమాండర్ నరసింహారావు గారి సూచనలతో మనం మా గ్రూప్ సభ్యుడు పూర్ణచంద్ర గారు సడన్గా అకాలంగా కాలం చేసేసరికి ఆ సూచన అలర్ట్ అయ్యి మనందరం కూడా ఈ ఆరోగ్యపరమైనటువంటి టెస్టులు చేయించుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించి అందరం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ విధంగా అన్ని చోట్ల మేము 2-3 చోట్ల కనుక్కుంటే ఒక 50%తో చేస్తూ ఉన్నారు. మనం మా ప్రభాకర్ రావు గారిని కలిసి ఇట్లా సరసమైన ధరకి ఇట్లా చేయాల్సి వస్తుంది సార్ అని అంటే వారు పెద్ద మనసుతో అసలు మీ ఇష్టం అన్నా మీరు ఎంత ఇచ్చినా పర్వాలేదు, మన వాళ్ళకి నేను సహకారం
సహకారం ఉద్దేశం అన్నారు. పెద్ద మనసుతో మన గ్రూప్ సభ్యులందరూ కూడా జనరల్గా ఏంటంటే ఈ పొద్దుటపూట వాకింగ్ గ్రౌండ్స్లో అక్కడెక్కడ ఎవరికి వాళ్ళే అందరిలో ఉండేవాళ్ళు. అలా కాకుండా మనం అందరం ఒక ఏకతాటి మీద చిన్న వయస్కులు కానీ మధ్య వయస్కులు లేదా పెద్ద వయస్కులు అందరూ కలిసిమెలిసి ఉంటే బాగుంటుంది అని చెప్పనే ఉద్దేశంతో ఒక టీం లాగా ఫార్మేషన్ చేయడం మొదలుపెట్టాం. అయితే దీంట్లో ఈ గడిచిన 2.5 సంవత్సరాలలో మాకేంటంటే ఒక వ్యక్తి అంటే పెద్ద వయసు ఆయన కాలం చేయడం జరిగింది. అంటే పెద్దలు పోతే ఒక మహావృక్షంలాగా అంటే ఒక నిఘంటువు కావచ్చు, ఒక దాన్ని ఏమంటామంటే లైబ్రరీని కోల్పోయినట్లుగా భావిస్తాం. అట్లా ఒక వ్యక్తి కాలం చేశారు. మళ్ళీ ఇటువంటిది రిపీట్ అవ్వకూడదు, ఇంకొకళ్ళు ఎవరైనా టెస్టులు చేయించుకోకుండా దాని మీద అవగాహన లేకనో లేకుంటే తాత్సారం చేయకుండా ముందుకు వచ్చి చేయించుకోవాలని చెప్పని మేము చర్చించుకోవడం జరిగింది. ఎక్కడ చేపిద్దాం ఏంటి అనేటువంటి క్రమంలో మా టీం మెంబర్స్లో ప్రత్యేకించి ఎవరికి ల్యాబ్ లేదు, హాస్పిటల్ లేదు. మరి ఎట్లా చేద్దామని చెప్పని పెద్దలు ఉన్నారు మాలో. వాళ్ళు అన్నయ్య వాళ్ళు ఏమన్నారంటే మన దళవాయి సుబ్రహ్మణ్యం అన్నయ్య కానీ నాగేశ్వరరావు గారు కానీ ఎర్రగొండ నాగేశ్వరరావు గారు ఎవరిదో ఎందుకు మన ప్రభాకర్ రావు అన్నయ్యదే ఉంది కదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.